హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మష్రూమ్ కర్రీ ఎలా వండాలో చూపిస్తాను. ముందుగా జీడిపప్పు ఆనియన్స్ అయితే బాగా వేపుకోవాలి. తర్వాత టమాటాలు ఆనియన్స్ కట్ చేసుకోవాలి. సో వేపుకున్న దాంట్లోనే ఎల్లుల్లిపాయలు అల్లం వేసి బాగా గ్రైండ్ చేసుకోవాలి. సో గ్రైండ్ చేసుకున్న తర్వాత ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఇందులోకి చెక్క ముక్క లవంగాలు అయితే వేసుకోవాలి, బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా బాగా ఫ్రై అయ్యాక ఇందులోకి ఆనియన్స్ అయితే వేసుకోవాలి. అలాగే టమాటాలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఇందాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ అయితే వేసుకోవాలి, బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి తగినంత ఉప్పు, కారం, పసుపు, అలాగే ధనియాలు, జీలకర్ర పొడి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి కరివేపాకు వేసుకోవాలి. ఇందులోకి మష్రూమ్స్ వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా ఫ్రై అయ్యాక ఇందులోకి వాటర్ అయితే వేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత కర్రీ రెడీ అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి.